పక్షం రోజుల పాటు కేరళను వణికించిన వరదల కారణంగా భారీ నష్టమే సంభవించింది. కేరళలో ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని మోదీ 500 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. మొత్తం సాయం 600 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఈ సాయం చాలదని కేంద్రాన్ని దాతలను కేరళ ప్రభుత్వం కోరింది. ఇంతలోనే ఎమిరేట్స్ సాయం తెరపైకొచ్చింది. దుబాయ్ ప్రభుత్వం 700 కోట్ల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. గల్ఫ్ లో పనిచేసే కేరళీయులకు సంఘీభావంగా అక్కడి ప్రభుత్వం ఈ సాయాన్ని ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. ఎమిరేట్స్ సాయం ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన తరుణంలోనే అటువంటి సాయాన్ని కేంద్రం ఆమోదించే పరిస్థితి లేదనే వాదన కూడా వినిపించింది. ప్రకృతి విపత్తుల సమయంలో విదేశీ సాయం తీసుకునే పద్ధతి ఎప్పుడూ లేదని కొందరు గుర్తు చేశారు. కేంద్రం వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ఇది పెద్ద వివాదమైంది. కేరళ దుస్థితిని అర్థం చేసుకుని ఈ ఒక్కసారికి విదేశీ సాయం పొందే అవకాశం ఇవ్వాలని కూడా విజ్ఞప్తులు వెళ్లాయి. ఎమిరేట్స్ సాయంలో ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. కేరళకు 700 కోట్ల సాయంపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని భారత్లో ఎమిరేట్స్ రాయబారి అహ్మద్ అల్బన్నా ఒక ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. విదేశాలకు సాయం నిరంతర ప్రక్రియ అని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎంత సాయం ఇస్తారో చెప్పలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. విదేశీ సాయం విషయంలో స్పష్టత రావడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య అనవసర వివాదం తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద బాధిత కేరళకు ఎమిరేట్స్ 700 కోట్ల సాయం ప్రకటించిన మాట నిజం కాదా? ఎమిరేట్స్ అలాంటి అధికారిక ప్రకటన ఏదీ చేయలేదని తాజా సమాచారం. ఈ విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్ ను ఎవరో తప్పుదోవ పట్టించారని అధికార వర్గాల సమాచారం. విదేశీ సాయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందన్న వార్తల నడుమ దీనిపై పెద్ద వివాదమే రేగింది. పక్షం రోజుల పాటు కేరళను వణికించిన వరదల కారణంగా భారీ నష్టమే సంభవించింది. కేరళలో ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని మోదీ 500 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. మొత్తం సాయం 600 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఈ సాయం చాలదని కేంద్రాన్ని దాతలను కేరళ ప్రభుత్వం కోరింది. ఇంతలోనే ఎమిరేట్స్ సాయం తెరపైకి వచ్చింది. దుబాయ్ ప్రభుత్వం 700 కోట్లు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గల్ఫ్ లో పనిచేసే కేరళీయులకు సంఘీభావంగా అక్కడి ప్రభుత్వం ఈ సాయాన్ని ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. వరద బాధిత కేరళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేరళకు ఎంత సాయం అవసరం? కేంద్ర ప్రభుత్వం విదేశీ సాయాన్ని తిరస్కరిస్తే వచ్చే నష్టమేంటి? కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కేరళపై వరదల దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రభావాలేంటి? చరిత్రలో కని విని ఎరుగని విలయం. 1924 తర్వాత ఇదే అతిపెద్ద వరద. అధికారిక లెక్కల ప్రకారం 350 మంది దుర్మరణం. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న జనం. వరద మిగిల్చిన బురద చూసి భయం. 3 feet mud is there. I'm cleaning all over the mud now, and I think it takes an almost we can say 1 month to clean all the places, and it's in my life I have never seen a devastating flood like this. I'm already 63 years, but I have never seen a flood like this, and we all were taking it very easy because we never experienced a life like this. There was no flood before, so even my neighbors also,
what we thought, it will not come to our houses, because we have seen the floods, in the previous years. And it was coming maybe very close to our place, So it may stay there for 1 or 2 days. And this time what happened, it even affected our life. రాష్ట్ర వ్యాప్తంగా 1500 సహాయ శిబిరాలు, ఇంకా శిబిరాల్లోనే 2.5 లక్షల మంది. వరదలతో కేరళకు కనిష్టంగా 20,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా. కేంద్రం మాత్రం 600 కోట్ల సాయంతో సరిపెట్టింది. ఇందులో సగం సొమ్ము సహాయ శిబిరాలకే సరిపోతుంది అని కేరళ సర్కార్ చెబుతోంది. సహాయ శిబిరాల్లో భోజనం, ఇతర వస్తువులకు రోజు 10 కోట్ల రూపాయలు వ్యయమవుతోంది. నెల రోజుల పాటు సహాయ శిబిరాలు నిర్వహించిన 300 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం ఇచ్చే నిధులలో మిగిలేది చాలా తక్కువే అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమిరేట్స్ సహాయం తెర మీదకొచ్చింది. ఎమిరేట్స్ సర్కార్ కేరళకు 700 కోట్ల రూపాయలు సాయం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎమిరేట్స్ ప్రభుత్వం అలాంటి వార్తలను ఖండించినా దీనిపై పెద్ద చర్చే జరిగింది. అసలు విదేశీ సాయం తీసుకోవడం సబబేనా అన్న వివాదం తెరపైకొచ్చింది. కేరళ విపత్తును ప్రత్యేకంగా పరిగణించి సాయం అందుకునేందుకు అవకాశం ఇవ్వాలి అని కేరళ సర్కార్ కోరింది. ఇప్పుడు ఎమిరేట్స్ కాకపోయినా వేరే దేశాలు మనకు సాయం చేసేందుకు ముందుకు రావచ్చు. వారిని వద్దనడం సరైన పద్ధతేనా? గత యూపీఏ సర్కార్లోనే విదేశీ సాయం తిరస్కరించారని ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ చెబుతోంది. అప్పుడు అమలు జరిపిన విధానాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నామని మోదీ సర్కార్ వివరణ ఇస్తోంది. కాంగ్రెస్ పాలన నాటి కాలం చెల్లిన విధానాలకు చెల్లుచీటీ పాడుతున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు విదేశీ సాయం విషయంలో మాత్రం పాత విధానం ఎందుకు మార్చుకోదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికాపై హరికేన్ కత్రినా విరుచుకుపడినప్పుడు కూడా విదేశీ సాయం పొందారు. వెనిజులా, క్యూబా లాంటి ప్రత్యర్థి దేశాలు ప్రకటించిన సాయం మినహా ఇతర దేశాల నుంచి నిధులు చేరాయి. చివరకు శ్రీలంక కూడా అమెరికాకు ఆర్థిక సాయం పంపింది. అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందే దేశాలే అమెరికా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ దేశాన్ని ఆదుకున్నాయి. మరి ఇప్పుడు భారత్ మాత్రం విదేశీ సాయాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది? ఆర్థికంగా నిలదొక్కున్నామన్న ఏకైక ఆత్మవిశ్వాసంతో తమకొచ్చిన సాయాన్ని వద్దనడం సరికాదు అని పలువురి వాదన. పొరుగు దేశం చైనా కూడా విదేశీ సాయం పొందింది అని కొందరు గుర్తు చేస్తున్నారు. కేరళను ఆదుకోవటం ఎలా? ఇది నిజంగా పెద్ద ప్రశ్నే. ప్రభుత్వాల నుంచి వచ్చే సాయం వద్దని కేంద్రం అంటోంది. సాయం మరో రూపంలో వస్తే తప్పేమీ లేదని చెబుతోంది. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో స్థిరపడిన వారు నిర్వహించే ఫౌండేషన్ల ద్వారా ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిస్తే స్వీకరించడంలో తప్పులేదని కేంద్రం అంటోంది. అయితే ఎమిరేట్స్ సహా ఇతర దేశాలు పరోక్ష మార్గంలో నిధులిచ్చేందుకు సిద్ధపడతాయో లేదో చూడాలి.